ప్రశ్నించే ఎక్కడ పెట్టుకుంటారు? అందుకనేగా అణిచివేత ధోరణి. మళ్ళీ వస్తాను కిరణ్ గారు. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు అందరికీ. చూసారా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్టు 13 మంది గెలుపు గుర్రాలు, రేసు గుర్రాలు. తట్టుకోగలుగుతారా? ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా సార్, నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాను. ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినాక అనుకున్నా, అంటే ఇంకా తెలుగుదేశంలో అఫీషియల్ ఇంకా జాయిన్ అవ్వనాలని కూడా ఆల్రెడీ జాయినింగ్ వేసి సీట్లు వేసేస్తే ఏంటో ఈ లిస్ట్, అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని డిసైడ్ చేయకుండా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డిసైడ్ చేసి పలానా వాళ్ళు పలానా చోట పోటీ చేయమంటే చంద్రబాబు నాయుడు జీ హుజూర్ సార్ అని పోటీ చేయడానికి మీరు ఎట్లా ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేస్తా అన్నట్టుగా ఆ లిస్ట్ లో నాకు కనపడింది. ఆ లిస్ట్ లో మీరు చూసారు కదా, నరసరావుపేట ఎంపీగా మా పార్టీ నుంచి రాజీనామా చేసిన కృష్ణదేవరాయలు గారు పేరు వేశారు. కృష్ణదేవరాయలు గారు చంద్రబాబు నాయుడు కలిశారా, జాయిన్ అయ్యారా తెలుగుదేశంలో? మరి లిస్ట్ లో వేస్తారు అప్పుడే పేరు. అట్లానే వాళ్ళు నిన్న ఇంకొక మా పార్టీలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నేను అని చెప్పి టీవీ డిబేట్లో సాయంత్రం పూట 2 ఛానల్లో కూర్చుంటాడు ఒక ఆయన, నర్సాపురం నుంచి మా పార్టీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు గారు. మరి ఆయన అఫీషియల్ గా తెలుగుదేశంలో జాయిన్ కాల. ఆయన రోజు టీవీ డిబేట్ లో వైసీపీ ఎంపీ, వైఎస్ఆర్ సిపి ఎంపీ అంటాడు. ఆయన కూడా అవునండి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనే అని చెప్పి సాయంత్రం 7 గంటల టు 8 గంటల ఒక ఛానల్, 8 గంటల టు 9 గంటల ఒక ఛానల్లో, మళ్ళీ రోజు జూమ్ లో ఒక అరగంట ఏదైతే వైఎస్ఆర్ సిపి ఎంపీ అని మాట్లాడతాడు. మరి ఆ వైఎస్ఆర్ సిపి ఎంపీ తెలుగుదేశం నుంచి నరసాపురంలో అఫీషియల్ గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీ పార్టీనే అధికార ప్రతిపక్ష నేత అంటున్నారు. అధికార ప్రతిపక్ష నేత మీ పార్టీకి చెందిన వారే, మా పార్టీ కాదు. ఇట్లాంటివి కూడా ఉన్నాయా? అంతేగా మరి. ఇప్పుడు మీ పార్టీలో ఉంటూ అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష అప్పుడు ఏం చేయాలంటే ఇండిపెండెంట్ గా అనౌన్స్ చేయాలి కదా కిరణ్ గారు. ఓ పార్టీ నుంచి అభ్యర్థిగా అనౌన్స్ చేస్తే అధికార ప్రతిపక్ష నాయకుడు ఎవరు? అధికార పార్టీ కూడా వల్లభనేని వంశీ గారు ఇప్పటికీ చెప్పుకుంటాడు, టీడీపీకి చెందిన వాడిని, నేను టీడీపీకి రిజైన్ చేయలేదు, నేను టీడీపీకి చెందిన వాడిని, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని చూసి నేను ఆకర్షితున్నాయని అంటాడు. ఇప్పటికీ టీడీపీ నుండి వెళ్ళిన వాళ్ళు బలరాం గారు అదే అంటారు, వల్లభనేని వంశీ గారు అదే అంటారు, వీళ్ళందరూ అదే అంటారు. వాళ్ళందరూ రాజీనామా చేశారు సార్. ఆల్రెడీ మీరు వల్లభనేని వంశీని సస్పెండ్ కూడా చేశారు. దాని ఆ సబ్జెక్ట్ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ సిపి ఎంపీయే కదా, వైఎస్ఆర్ సిపి ఎంపీ నుంచి ఆయన రాజీనామా చేయలేదు కదా. ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు. ఒక్క నిమిషం మహేంద్ర సార్, మీరందరూ అరగంట మాట్లాడారు, మీ అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఆయన వైఎస్ఆర్ సిపి ఎంపీగా ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు, తెలుగుదేశంలో జాయిన్ అవ్వాలా, బట్ తెలుగుదేశం క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు. మీరు నిన్న చెప్పిన కాకినాడ సంబంధించి అందాక ఒక పేరు చెప్పారు కదా, జనసేనకు సంబంధించి, ఏం పేరు సార్ అది? సానా సతీష్. సానా సతీష్. ఇదిగోండి సానా సతీష్ బాబు. ఒక్క నిమిషం కనపడుతుందా సార్? చంద్రబాబు నాయుడు గారితో ఫోటో. గురు సమానులు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొని వేదికపై వారిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నారా లోకేష్ తో పాదయాత్రలో ఏదైతే ఆయన దిగి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటో. ఆయన ఇంకెక్కడ మరి జనసేన అఫీషియల్ ఎక్కడ జాయిన్ కాల. ఆయన తెలుగుదేశం పార్టీకి సానుభూతి పార్టీగా ఉన్నాడు సానా సతీష్ బాబు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేది కూడా ఉంది, మరి అది ఎంతవరకు కరెక్ట్? అందరూ ఫ్రెండే సార్. బ్రహ్మనాయుడు గారు, మీరు నేను బానే ఉండవా? మీరు నేను బానే ఉంటాం కదా, మన ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో సీట్ రాకపోతే జనసేనలో రావచ్చు. మాట్లాడింది మీరందరూ మాట్లాడినా, కిరణ్ గారు అయితే అద్భుతమైన కామెడీ పండించారు, అవన్నీ నేను విన్నా కదా. సో నేను కాదు సార్, అర నిమిషానికి అడ్డుపడితే ఎట్లా? మాట్లాడినా మీరు క్వశ్చన్స్ అడగండి, డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్, దాంట్లో నో ఇష్యూ. సో ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, బట్ జనసేన నుంచి క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. అంటే జనసేనకు పాపం క్యాండిడేట్ లేరా కాకినాడకి? తెలుగుదేశం నుంచే వెళ్ళేటటువంటి క్యాండిడేట్ సానా సతీష్ బాబే క్యాండిడేట్ అని చెప్పి, లేదంటే ఇదిగో వీళ్ళనే ఇస్తున్నాము మీరు చేయాల్సిందే అని చెప్పి మాట్లాడదలుచుకున్నారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ? దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ లిస్ట్ ని ఇది తప్పండి, మేము అంత మట్టికి ఏం ఫైనల్ చేయలేదు, ఈ వస్తున్నటువంటి పేర్లు కేవలం ఊహాగానాలు మాత్రమే, ఇది కాదు అని చెప్పి ఎక్కడ తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఖండం లేదు. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇదిగో పలానా వాళ్ళని డిసైడ్ చేస్తే అవే క్యాండిడేట్లని వీళ్ళు చెప్పదలుచుకున్నారు. ఇది నేను అడిగేటటువంటి పాయింట్. రెండోది, మాకు అభ్యర్థులు లేరు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే వాళ్ళు లేరు, అసలు మాకు విపరీతమైన కాంపిటీషన్ ఉంది అంటున్నారు. అవును, మీకున్న కాంపిటీషన్ ఏంటి తెలుసా? మా పార్టీ నుంచి మేము 4 ముందు సీట్లు లేవంటే వాళ్ళు, ఇప్పుడు ఇంకో 4 లేవంటే వాళ్ళు.
ఎవరో పార్థసారథి గారికి మేము సీట్ లేదని చెప్పాము, ఆయన మీ క్యాండిడేట్. బాలసౌరి గారికి మచిలీపట్నం పార్లమెంట్ లేదన్నాం, అది వాళ్ళు జనసేన క్యాండిడేట్. ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి వంశీకృష్ణ యాదవ్ గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చి ఆయనకు అసెంబ్లీకి అయితే ఎమ్మెల్యేగా ఇవ్వడానికి అవకాశం లేదన్నాం, వాళ్ళు జనసేన క్యాండిడేట్. ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మా దగ్గర సీట్ లేదు, వాళ్ళు తెలుగుదేశం క్యాండిడేట్. ఆనవ రామనారాయణ రెడ్డి మా దగ్గర సీట్ లేదు, తెలుగుదేశం క్యాండిడేట్. అట్లానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, వీళ్ళందరూ మా దగ్గర ఎవరైతే మేము సీట్ లేదంటున్నామో వాళ్ళందరూ తెలుగుదేశం క్యాండిడేట్లు. మరి మా దగ్గర కాంపిటీషన్ ఉందా, తెలుగుదేశం దగ్గర ఖాళీగా ఉందా? ఒక్కసారి ఒక్క ప్రశ్న మీకు వెంకటరెడ్డి గారు. 10 సంవత్సరాల నుంచి విజయవాడలో ఎంపీగా, తెలుగుదేశం ఎంపీగా బలమైన నేతగా ఎదిగిన కేశినేని నాని గారు, కేశినేని నాని అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కేశినేని నాని. అలాంటి కేశినేని నాని గారు దాదాపు 24 గంటలు కూడా అయ్యి ఉండదు, 20 నుంచి 23 గంటల లోపే అయి ఉంటుంది. ఒక్క రోజులోనే ఆయనకి అసలు పార్టీలు ఎప్పుడు ఎట్లా జాయిన్ చేసుకున్నారు, ఎంపీ సీట్ ప్రకటించేశారు, పాపం ఎన్నో సంవత్సరాలు కష్టపడడం మాత్రం పక్కన పెట్టారు, ఇది ఎట్లా పాసిబుల్ అయింది మరి? ఎట్లా? ఇప్పుడు మేము ఒక మాట చెప్తున్నాం సార్, మేము 175 సీట్లు మీరు అన్నట్టుగా 1, 2, 3 మీరు అన్నట్టుగా ఉండుండొచ్చు. ఎందుకు? అక్కడ మాకు బలమైనట్టు మేము 2 సార్లు ఓడిపోయినాం విజయవాడ పార్లమెంట్. సో మేము విజయవాడ పార్లమెంట్ ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్నప్పుడు మాకు బలమైన అభ్యర్థిగా కేశినేని నాని గారు కనపడ్డారు, మేము పెట్టున్నాం. మా టార్గెట్ ఇస్ అల్టిమేట్ అన్ని మన దగ్గర అభ్యర్థులు లేదని చెప్పారు కదా, మీరు అన్నదానికి నేను అంటున్నా. ఎవరి దగ్గర అభ్యర్థులు ఉన్నారు, ఎవరి దగ్గర లేరు? ఇప్పుడు మా దగ్గర అభ్యర్థులు ఒక్కొక్క దానికి 4-5 కాంపిటీషన్ ఉండి ఇవ్వలేక కదా మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతుంది. తెలుగుదేశం దగ్గరకు క్యాండిడేట్లు లేక కదా మా దగ్గర వచ్చిన వాళ్ళు వాళ్ళకి అభ్యర్థులు అవుతుంది. అది అనకుండా ఏదో దెయ్యాల వేదాల వాళ్ళు ఇచ్చేసినట్టు ఏదో మేము చెప్పేస్తే ఏదో గుడ్డిగా తెలుగుదేశం కార్యకర్తలు వినేస్తారని తెలుగుదేశం నాయకులు, జనసేనలో చెప్పేస్తే ప్రజలు అంత అమాయకులు కాదు. నాకు తెలిసి వాళ్ళ క్యాడర్ కూడా అంత అమాయకంగా లేదు. నేను ఇంకోటి అడిగితే ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడాను. ఇక్కడ చెల్లన్నాను అక్కడ చెల్లుతుందా అని. ఏమో సార్, చంద్రగిరిలో చెల్లన్నాను, కుప్పంలో చెల్లింది కదా. చంద్రగిరిలో చెల్లలేదు చంద్రబాబు నాయుడు గారు, కుప్పంలో చెల్లాడు కదా. గంటా శ్రీనివాసరావు గారు భీమిల్లో పోటీ చేశాడు, అంతకుముందు అనకాపల్లి. కడపలో చెల్లిన వాళ్ళు వైజాగ్ లో తర్వాత కాదు సార్ వినండి, తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేశాడు? విశాఖపట్నం నార్త్ పోటీ చేశాడు. ఎందుకు పంపించారు? చల్లని నాణ్యాలు, చెల్లే నాణ్యాలు. ఒక అభ్యర్థి ఇక్కడి నుంచి అక్కడికి మార్పులు చేర్పులు సహజంగా కొన్ని చోట్ల ఉంటాయి. మా దగ్గర ఇప్పుడు ఆదిమలపు సురేష్ గారు ఉన్నారు, సంతనూతలపాటు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీ జిల్లాలోనే. తర్వాత మేము ఎర్రగొండపాలెం మార్చాం, ఎర్రగొండపాలెం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఇప్పుడు కొండేపు 2 సార్లు ఓడిపోయి ఉన్నాం, అక్కడికి మార్చాం గెలవాలని. గుంటూరుతో మేము 2 సార్లు ఓడిపోయి ఉన్నాం, రజనీ గారిని గుంటూరులో అభ్యర్థిగా ప్రకటించాం. మాది మేము 100% గెలవాలి సీట్లు అనే టార్గెట్ తో మేము ఉన్నప్పుడు మేము ట్రాన్స్ఫర్లు చేస్తే తెలుగుదేశానికి ఎందుకు ఇబ్బంది అర్థం కావట్లేదు. సరే మేము మారుస్తుంటే వాళ్ళకి లాభం చేకూరుతుంది అనుకోండి, ఎగిరి డాన్స్ వేయచ్చు కదా, సింగిల్ గా పోటీ చేసి అత్తా చూపించేయచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఈ పొత్తుల గురించి ఆరాటాలు? ఇంకొకటి నేను అడుగుతున్నా, అన్ని ఓసీలకి రెడ్లకి ఇచ్చేసారంట. ఎక్కడ సార్ ఇప్పుడు రెడ్లకి? సలహాదారులు ఎక్కువ సంఖ్య రెడ్డి సామాజిక వర్గం వారికే ఎక్కువ ఇచ్చారని. అదేవిధంగా శాసనసభ్యులు రాయలసీమలో ఎమ్మెల్యే టికెట్లు, మెజారిటీ ఎమ్మెల్యే టికెట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారనేది వారి ఆరోపణ. సార్ 175 సీట్లు ప్రామాణికంగా తీసుకొని చూడాలి మనం. 175లో 29 ఎస్సీ రిజర్వ్డ్, 7 ఎస్టీ రిజర్వ్డ్, అంటే 36 తీసేస్తే 139 ఉన్నాయి. 139లో మేము పోయినసారి బీసీకి 41 సీట్లు, బీసీ సామాజిక వర్గానికి 41 ఇచ్చాం, కాపు సామాజిక వర్గానికి 31 సీట్లు ఇచ్చాం. ఇది అవుట్ ఆఫ్ 139లో. మిగిలిన దాంట్లో మీరు అన్నట్టు రెడ్డి సామాజిక వర్గం ఉంది, లేదంటే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చున్నాం, లేదు వైశ్య సామాజిక వర్గం మైనార్టీకి ఇచ్చున్నాం. సో అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే 41 బీసీకి ఇచ్చాం, 31 కాపుకి ఇచ్చాం. ఎక్కడ మేము రెడ్లకు 1 సైడ్కి ఇచ్చారు? ఇప్పుడు కూడా రెడ్డి సీట్లు మీరు అన్నట్టుగా ఎమ్మిగనూరు రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు, ఆయన ప్లేస్ లో బీసీకి అవకాశం. మంగళగిరి ప్రస్తుతం రెడ్డి, ఆయన ప్లేస్ లో బీసీకి అవకాశం. అలానే మీరు విజయవాడ వెస్ట్ ఓసీ, దాన్ని తీసుకొని వచ్చి మైనార్టీకి ఈరోజు అవకాశం. కదిరి మొన్నటిదాకా రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి, అక్కడ తీసుకొని వచ్చి మైనార్టీ. కొన్ని చోట్ల ఇంకా రెడ్ల సీట్లు పోయి బీసీలకు అదనంగా అవకాశం ఇస్తుంది పార్టీ. ఎందుకంటే కొన్ని చోట్ల ఇవ్వాలి బీసీలకి సంఖ్య పెంచాలి. గెలిచేటప్పుడు రెడ్లకి, ఓడిపోయేటప్పుడు బీసీలకి ఇస్తున్నారు అని కూడా అంటారు. ఎవరు సార్ మేము ఓడిపోతున్నాం అని చెప్పింది? మా మీద గెలవటానికి 15 రాజకీయ పార్టీలు, 10 మీడియా సంస్థలు, ఇంకా చాలినట్టు ఇంకా పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఎంటేసుకొని వచ్చేవాడు ఓడిపోతున్నట్ట. సింగిల్ గానే వస్తాం, నా మీద నమ్మకం ఉంది, నేను చేసినటువంటి మంచి మీద నమ్మకం ఉంది, సో మంచి జరిగితే ఓటేమన్నాడు, ఓడిపోయినట్ట. ఎవడో ఏదో వరకు పని మాలని మాట్లాడుకుంటే దాన్ని కూడా మీరు బ్రహ్మనాయుడు గారు ప్రస్తావిత. ఎవరు ఓడిపోతుంది? 175 పోటీ చేసి 175 గెలుస్తా ఉంటున్నాం. రండి, ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయని చెప్పి ఛాలెంజ్ విసిరి చెప్తా ఉన్నాం. వాళ్ళకి అభ్యర్థులు లేక ఇప్పటికీ ఒక్కసారి క్యాండిడేట్ నిర్ణయం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు.
మేము ఆల్రెడీ గడప సంవత్సరం నుంచి గడప తిరిగి ఎస్ ఇదిగోండి వచ్చే చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయి, ఖచ్చితంగా మీరు పని చేసుకుంటా వెళ్ళాలి, ఎస్ మారుస్తామని ముందే చెప్పాం కొంతమందిని, మార్పులు చేర్పులు చేసుకుంటూ మేము ఆల్రెడీ అనౌన్స్ ఆల్మోస్ట్ ఇంకొక 15-20 ఏమైనా పెండింగ్ ఉంటాయి, అన్ని క్లియర్ అయిపోయినట్టే. 175కి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయినట్లు, ఎందుకంటే సిట్టింగ్ అభ్యర్థులే చాలా మంది ఉంటారు కదా. సో ఆల్రెడీ ఏమండి 175కి 175 గెలుస్తారు అయితే ఎందుకు గెలవకూడదు? 151 గెలుస్తారు మీరు అనుకున్నారా? ఏం 13 కార్పొరేషన్లకు 13 గెలుస్తామని మీరు అనుకున్నారా? 87 మున్సిపాలిటీలకు 84 గెలుస్తామని మీరు అనుకున్నారా? ప్రజలు ఓట్లేస్తే 151 వచ్చింది సార్. ప్రజలు ఓట్లేస్తేనే మాకు ఆ రోజు 67 సీట్లు 45% ఓటింగ్ వచ్చింది. మేము ఈవీఎంలు మేనేజ్ చేసాం, వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు మేనేజ్ చేసామని అట్లాంటి మాటలు ఎప్పుడు చెప్పలేదు కదా. 2014లో కూడా ఈవీఎంల ద్వారానే ఎలక్షన్ జరిగింది. మాకు బలమైన ప్రతిపక్షం ఇచ్చామని చెప్పాం. ఎస్ మాకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు అండగా నిలబడతాం, ప్రజల తరఫున ప్రతిపక్షంగా పోరాడతా అన్నాం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఇది ఈవీఎంల వల్ల గెలిచారు, ఈ ఓటమి ఇదేంటి మేము ఓడిపోలేదు, ఈ గెలుపు కాదు, ఇట్లాంటి డైలాగులు చెప్పాల. ఓటమైనా గెలుపైనా ఎస్ స్వీకరించాలి, దాన్ని ప్రజల్లో బలంగా నిలబడాలి. ఎస్ మేము ఓడిపోయినా బలంగా నిలబడ్డాం, మళ్ళీ గెలిచాం. ఈ రోజు గెలిచినాక ఏదైతే మేము చెప్పిన మేనిఫెస్టోని ఈ రోజు ప్రజలకు చేరువుగా తీసుకెళ్లగలిగాం, ఆ మేనిఫెస్టో ప్రతి గడపలో ఉంది. ఇవన్నీ వస్తేనే మాకు ఓటు వేయమంటున్నాం. ఇంత క్లియర్ గా క్లారిటీగా ఉన్న మేము ఒకవైపు ఉంటే క్లియర్ లేదు, ఎప్పుడూ క్లారిటీ ఉండదు. సీట్లు రేపొద్దున ఎవరికి ఎన్ని పెంచుకుంటారో తెలియదు. వాళ్ళు పొత్తు ధర్మాన్ని విస్మరించి 2 ప్రకటించేశారు కాబట్టి నేను కూడా ఇంకో 2 ప్రకటిస్తా అని ఇంకొక ఆయన ఇంకోవైపు. సో మీరు ప్రకటించారు కాబట్టి రాజానగరంలో అదే చంద్రబాబు నాయుడు గారిని మీద గొడవ చేస్తూ తోసివేయబోయినటువంటి సందర్భాలు ఇంకోవైపు. ఇప్పటికీ ఒక మీడియాలో పేపర్ లో సీట్లు అనౌన్స్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తే తప్ప వీళ్ళకి ఏందో క్యాండిడేట్లు ఏందో తెలియని పరిస్థితి. సరే అది అవునా కాదా ఖండించలేనటువంటి పరిస్థితి. వీళ్ళేందండి మాకు కాంపిటీషన్, వీళ్ళెవరు మేము ఓడిపోతామని ఇంకోటి రకరకాలుగా మాట్లాడతాం. మా పార్టీలో కాంపిటీషన్ ఉంది కాబట్టే కదా సార్ సీట్ రాని వాళ్ళు వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు కాంపిటీషన్ లేకే కదా వాళ్ళు మా పార్టీలో వచ్చిన వాళ్ళకి అభ్యర్థులుగా. చెప్పండి సార్, ఇదే ఉండవల్లి శ్రీదేవి గారిని ఎన్ని తిట్టిందండి తెలుగుదేశం పార్టీ? ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక పెద్ద దొంగ, వాడో పెద్ద కబ్జా కోరు, వాడో పెద్ద రౌడీ, వాడో పెద్ద నటుడు. ఇవన్నీ నేను అనలేదు సార్, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి పాత వీడియోలో ఉండండి. ఆ కోటంరెడ్డి అనేవాడు పెద్ద దొంగ అన్నాడు సార్, పెద్ద దోపిడీదారుడు, వాడు మొత్తం డబ్బులన్నీ వసూలు చేస్తాడు నియోజకవర్గంలో అని చెప్పిన వాళ్ళు ఈరోజు అదే కోటంరెడ్డి వాళ్ళ క్యాండిడేట్. ఉండవల్లి శ్రీదేవి గారిని ఏ విధంగా అన్నారు సార్ వీళ్ళు? వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకురాలి వాళ్ళు. సో ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? ఇదే పార్థసారథి గారు అనలేదా? పార్థసారథి గారు మొత్తం పెనమలూరు మొత్తం దోచేశాడు, ఆఖరికి 5,000 రూపాయలు కూడా వదలడు, 10,000 రూపాయలు కూడా వదలడు అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు కదా. మరి ఆయన ఈ రోజు నూజివీడు అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి. ఎంత దిక్కుమాలిన స్థితిలో మీరుండి మీరేందన్న విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని గారు తెలుగుదేశం ఏమల్లా, ఎవరు వైఎస్ఆర్సీపీ ఏమల్లా గతంలో కేసీఆర్ నాని గారు? కేసీఆర్ నాని పెద్ద దొంగని మేము అల్లా, మేము అల్లా. ఆయన మమ్మల్ని అన్ని ఉండొచ్చు, మళ్ళీ ఈ రోజు మా దగ్గరకు వచ్చి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ నాని ఇదిగో విజయవాడను దోచేశాడు అది ఇదని రోజున మాట్లాడాడు. సరే నాని గారి విషయం పక్కన పెడదాం. విడుదల రజనీ గారు రాక్షసుడు ఎవరు అంటే ప్రతిపక్ష నేతను చూపించారంటే అప్పట్లో విపరీతంగా అగ్రెసివ్ గా ఫైర్ అయ్యారు. ఆవిడ వచ్చింది కదా సార్, మేము విడుదల రజనీ గారి పార్టీలోకి వెళ్ళలేదు కదా. సో కోటమిరెడ్డి గారు కూడా తెలుగుదేశంలోకి వచ్చారు. చంద్రబాబు గారు ఆయన దగ్గర జాయిన్ అవ్వాలి, ఆయన పార్టీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నాడు గతంలో రోజా గారు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని మాటలు మళ్ళీ వాళ్ళ పార్టీలోకి తీసుకున్నారు వాళ్ళు. బొత్స సత్యనారాయణ గారిని జగన్ గారు ఏమనలేదా? జగన్ గారు బొత్స సత్యనారాయణ గారిని ఏమనలేదా? సార్ మీరు 15 సంవత్సరాల క్రితం స్టోరీలు చెప్తే నేను ప్రజెంట్ అన్నది ఏదైనా గడిచిపోయింది. 15 సంవత్సరాలు అవ్వచ్చు, 15 రోజుల క్రితం గవర్నమెంట్ లో నెంబర్ 3 ఉన్న వ్యక్తి జగన్ ఉరిశిక్ష పడాలన్నాడు. చాలా దారుణమైన మాట. ఇప్పుడు మీకు ఒకటండి, గతంలో మాటలు అన్నారు, ఇప్పుడు మీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉరేయాలి, జగన్ ఉరిశిక్ష కరెక్ట్ శిక్ష అన్నాడు. అలాంటి వ్యక్తిని మీరు పార్టీలో స్వాగతించారు. మీరు మాట్లాడుకోండి. వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను, చాలా సమయం ఇచ్చాను, మళ్ళీ వస్తాను, దయచేసి ఆగండి. నాది అవ్వలేదు కదా, మీకు దాదాపు 13 నిమిషాలు సమయం ఇచ్చాను, మళ్ళీ వస్తాను, మీ దగ్గర కంక్లూజన్ తీసుకుంటా. శ్రీధర్ గారు